ఇలా చేశాడనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో కూడా బయటపడుతుంది. సో అట్లాంటి సందర్భంలో అంటే నాని నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయవు, బట్ ఇలాంటి సినిమా వస్తున్నప్పుడు ఆ లిస్ట్లో ఈ సినిమా పేరు ఉంటే బాగోదు కదా అనిపిస్తుంది. ఇక అది వాడేదో సినిమా చేసేదో చేసాడని చెప్పాలి. అది ఒక ఇండివిజువల్ వీక్నెస్. దాన్ని మనం అది వాళ్ళు ఎదుర్కొనే రీజన్ అది. బేసిక్గా లోపల ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, ఆ క్రిమినల్ అనే క్వాలిటీ అది ఎలాగైనా బయటకు వస్తుంది. అదైనా వాడికి ఏదో ఒక రీజన్ వంక కావాలంటే వాడు ఎదుర్కొనే వంక తప్పితే సినిమా చూడటం వల్ల వాడు అలా చేశాడన్నది అసలు పూర్తి అబద్ధం. సతీష్ గారు కంటిన్యూషన్ క్వశ్చన్, సూక్ష్మదర్శి అని ఒక వెబ్ సిరీస్ వెబ్ ఫిలిం వచ్చింది. దాన్ని చూసి సేమ్ కుక్కర్లో మర్డర్ చేశాడు కాస్టింగ్. అట్లా వైరస్ పెరిగిందనే యాంగిల్లో మాట్లాడాడు. న్యాచురల్ స్టార్ కాస్త నేచురల్ స్టార్లా కనిపిస్తున్నారు. ఎందుకంటే న్యాచురల్ స్టార్ మా పక్కన ఉండే స్టార్ ఇప్పుడు నేషనల్ స్టార్లా కనిపిస్తారు. క్రైమ్ అన్నట్లు చూస్తూ ఉంటే గుడ్ సార్. లాస్ట్ 1 month బ్యాక్ ఫోర్త్ సినిమాకి ఒకే డైలాగ్ పడింది, నాకు ఫోర్త్ సినిమా నచ్చకపోతే మీరు హిట్ చూడొద్దు. ఇప్పుడు ఈ సినిమా కూడా డైలాగ్ పడుతుంది. ఇప్పుడు ఈ సినిమాకి వాడితే నా నెక్స్ట్ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదు, ఈ సంవత్సరం లేదు. నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను కానీ వాళ్ళు ఎవరో తాకట్టు పెట్టింది. బట్ ఈ హిట్ 3 లాంటి ఒక రేసీ థ్రిల్లర్ అండ్ ఇలాంటి ఒక జానర్, ఇలాంటి వైలెన్స్, ఇఫ్ నరేటెడ్ వెల్, ఇఫ్ టోల్డ్ వెల్, మీకు నచ్చే, మీరు కనుక అలాంటి సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ అయితే May 1st మీకు 100% ఫుల్ మీల్స్, మీకు ఒక కొత్త థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ తెలుగులో. మీ కనుక నేను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే నెక్స్ట్ టైం నాని నమ్మకండి.